వైఎస్ఆర్ జిల్లా వీరబల్లి మండలం సవిసాయి గ్రామంలోని అంచెలవాండ్లపల్లె సమీపంలోని ఓ రావి చెట్టుపై చిరుతపులి ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయడంతో వారు దాన్ని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి చిరుత అక్కడికి వచ్చినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా వీరబల్లి మండలం సనీపాయి గ్రామంలోని అంచెలవాండ్లపల్లె సమీపంలోని ఓ రావి చెట్టుపై చిరుతపులి ప్రత్యక్షమైంది. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అటు అటవీ శాఖ అధికారులకు వాళ్ళు విషయం చెప్పడంతో వారు దాన్ని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ చిరుత శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్కడికి వచ్చినట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. చిరుత అయితే ఈ సమీపంలో ఉన్న రావి చెట్టు మీద ప్రశాంతంగా ఉంది. ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టాము. ఎవరిని దగ్గర రానివ్వట్లేదు. సో ప్రాబబ్లీ ఇంకొక 1 అవర్లో దాన్ని క్యాప్చర్ చేస్తాము. క్యాప్చర్ చేసుకున్న తర్వాత దాన్ని సేఫ్ ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. శేషాచలం ఇదంతా రిజర్వ్లోనే వస్తుంది. ఇదంతా కంటిన్యూస్ ప్యాచ్ వస్తుంది. లేదు, ఎటువంటి హాని కనపడలేదు, ఇంతవరకు తలపెట్టలేదు. అండ్ లైవ్ స్టాక్ కిల్ కూడా ఇంతవరకు ఏం లేదు. So this is the first time and it is a sub-adult, considered to be around 2 years ఉండొచ్చు most probably, and problem ఏం లేదు, ప్రమాదం ఏం లేదు.